మరొక ఇష్యూ చెలరేగుతోంది. శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి బహదూర్గూడ ఏరియాలో దాదాపు 650 ఎకరాలు పూరంపోకు భూములు అవన్నీ ఒక సర్వే నెంబర్ ప్రకారం 150, తర్వాత ఇంకో సర్వే నెంబర్ 500 ఎకరాలు మొత్తం కూడా ఉంది. దీనికి సంబంధించి ఎన్నో రోజులు అంటే 10 రోజులు కావస్తా ఉంది. వాళ్ళు ఆ రైతులు ఏదైతే పంటలు పండిస్తూ ఉన్నారో వాళ్ళు ఎక్కువ పండించేది ఏంటంటే పూలు, ఫ్లవర్స్, రకరకాల గులాబీ తోటలు, రకరకాల సెంటు గులాబీ అంటూ రకరకాల గులాబీలు పండిస్తూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి కూరగాయల్లో పచ్చకూరలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. పొద్దున్నే 1 గంటలకు లేచి అలా ఇల్లు మొత్తం కుటుంబం మొత్తం 1 గంటలకు లేచి అక్కడ పాములు చేతులు ఏమున్నా సరే ఆ పొలాల్లోకి వెళ్ళి అక్కడ పూలు తెంపడం. ఎందుకంటే ఆ పొద్దున తెంపితేనే కొంచెం ఫ్రెష్గా ఉంటే వాటిని హైదరాబాద్ తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఆ పూలు పండించి ఆ కూరగాయలు పండించే బతుకుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చి మీ భూముల్లో పెద్ద ఎత్తున కూడా బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉంది. బుల్లెట్ ట్రైన్ హబ్ ఇక్కడ నిర్వహించబోతున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఇక్కడ బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉంది అంటూ కూడా మా భూములు కాజేయడం కరెక్ట్ కాదు. మాకు ఖచ్చితంగా ఇటువంటి వసతులు, ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి భూమినే మాకు ఇవ్వండి. ఇటువంటి మేము ఏమైతే పండిస్తా ఉన్నామో ఇక్కడ అదే పండేటువంటి భూమి మాకు ఇవ్వండి. మాకు డబ్బులు అడగట్లేదు, మేము పని చేసుకోవడానికి మా భూమిని మాత్రమే అడుగుతా ఉన్నాం. కానీ మీరు 500 గజాలు ఇస్తామంటే ఎవరికి సరిపోతుంది 500 గజాలు అంటూ కూడా 10 రోజుల ప్రొటెస్ట్ నిర్వహిస్తున్న క్రమంలో నిన్న పొద్దున 6 గంటలకే అక్కడ పెద్ద ఎత్తున పైపులు పెడుతూ అక్కడ కంచె వాస్తున్నట్టు తెలుస్తుంది. 650 ఎకరాల చుట్టూ కూడా కంచె వాస్తున్నట్టు క్రమంలో అక్కడ రైతులు నా భూమిలో మీరు ఏ విధంగా కంచె వాస్తారని చెప్పేసి రైతులు ఆపే ప్రయత్నం చేయగా వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించి ఆ పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు కూడా మనం విజువల్స్ చూసాం. నిన్న కూడా మనం అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసాం. కానీ వాళ్ళ ఆవేదన వర్ణాతీతం. నిజంగా వాళ్ళ భూములు కాకుండా వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతకుముందు మీకు పాస్బుక్లు ఇస్తాం, మీ పట్టాలు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా చాలాసార్లు హామీ ఇచ్చిండు. కానీ ఆ హామీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడికి రాలేకపోతా ఉన్నాడు. మేము హామీ ఇచ్చినటువంటి క్రమంలో మీకు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోతే నా చెప్పులు నా మెడలో వేయండి, చెప్పుల దండ మెడలో వేయండి అని చెప్పి ప్రకాష్ గౌడ్ తన మాటలోనే అన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు భయపడతా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నేను ఆగ్రహం వ్యక్తం చేశాను. నిన్న కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రొటెస్ట్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు మళ్ళీ వాళ్ళని కూడా చెదరగొట్టే క్రమం చేస్తున్నప్పుడు కళ్ళలో కారం జల్లి వీళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ తరిమినటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. పోలీసులపై రైతులు, మహిళల దాడి, 650 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనానికి హైడ్రా చర్యలు, బహదూర్గూడలో తీవ్ర ఉద్రిక్తత. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని బహదూర్గూడలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉధృతి పరిస్థితి నెలకొంది. గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆధీనంలోకి తీసుకునేందుకు పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా చర్యలు చేపట్టగా రైతులు, మహిళలు ఎదురు తిరగడంతో పరిస్థితి రణరంగంగా మారాయి. దీనికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ పోలీసులు కూడా వందల సంఖ్యలో ఆ పోలీసులు ఇక్కడికి వచ్చి వాళ్ళని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయడానికి ఎన్నో వెహికల్ తీసుకొని వచ్చి అక్కడ నిలబడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని బహదూర్గూడలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో 650 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సర్కారు హైడ్రాను రంగంలోకి దించడంతో రణరంగంగా మారింది. తెల్లవారుజామునే రెవెన్యూ, పోలీసులు, హైడ్రా అధికారులు భారీగా యంత్రాలతో గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు గ్రామాన్ని దిగ్బంధించారు. కొత్త వారెవరు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఉదయం రైతులు రాజేంద్రనగర్ ఆర్టీఓ శ్రీధర్ను నిలదీసి ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన అనంతరం హైడ్రా అధికారులు తమ పని మొదలుపెట్టారు. శనివారం రాత్రి వరకు సుమారు 90% పైగా హైడ్రా అధికారులు ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు. తీవ్ర ఉద్రిక్తత. బహదూర్గూడ గ్రామానికి చెందిన సుమారు 1500 మంది పోలీసులు చేరుకోవడంతో తీవ్ర అలజడి నెలకొంది. 9 రోజులుగా దీక్షని చేస్తున్న రైతులు, అధికారులు పోలీసులతో వాగ్వాదాన్ని తీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామానికి చేరుకున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డితో పాటు పలువురు రైతులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్లో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. అంతకుముందు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి పోలీసులు గ్రామానికి చేరకుండా మైలర్దేపుపల్లిలోని తన నివాసం వద్ద అడ్డుకున్నారు. అక్కడ కార్యకర్తలను పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి బహదూర్గూడలో ఎన్నో రోజులు దాదాపు నిన్నటికి 9 రోజులు, ఈ రోజుకు 10వ రోజు కంటిన్యూ అవుతా ఉంది. నిన్న పెద్ద ఎత్తున 1500 మంది పోలీసులు అక్కడ తిష్ట వేచి కూర్చున్నట్టుగా మనం డైరెక్ట్గా వెళ్ళి చూసినాం. ఎన్నో వెహికల్స్ ఎక్కడికక్కడ అరెస్ట్ బంధించడానికి ఏదైతే గ్రామంలో జర్నలిస్టులను కూడా నిన్న ఆలోచన పరిస్థితి, వాళ్ళతో కూడా కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మీరు జర్నలిస్ట్ అయితే మిమ్మల్ని పంపించాలా,
మా ఇక్కడ ఉన్నటువంటి SHO పర్మిషన్ తీసుకోండి అంటూ మాట్లాడడం, SHO ఫోన్ చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఒక డ్రామా ఆడినట్టుగా తెలిసింది పోలీసులు మొత్తం కూడా. దానికి సంబంధించి ఎట్టకేలకు వేరే మార్గం నుంచి మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసాం. వెళ్ళేటువంటి క్రమంలో మేము చూసిన దృశ్యాలు ఏంటంటే ఎక్కడికక్కడ ఏ గ్రామం నుంచి బయటకు వచ్చేటువంటి ప్లేసులు ఏదైతే తువ్వలు ఏవైతే ఉన్నాయో వాటి మార్గాల మొత్తం కూడా పోలీసులు బంధించినట్టు తెలుస్తోంది. గ్రామం చుట్టూ కూడా పోలీసులే ఉన్నారు. గ్రామం చుట్టూ ఎక్కడ గ్రామం నుంచి బయటకు వచ్చే దారి ఏదున్నా, లోపలికి వెళ్ళే దారి ఏదన్నా అక్కడికక్కడ బారికేడ్లు వేసుకొని కనీసం గ్రామస్తులను కూడా లోపలికి అలవచేటువంటి పరిస్థితులు మనం అక్కడ చూసినాం. గ్రామస్తులు ఆధార్ కార్డు చూపిస్తే తప్ప, వాళ్ళు ఓన్లీ ఆధార్ కార్డు చూపించి ఆ గ్రామంలో బహదూర్గూడ సంబంధించిన గ్రామస్తులైన ఆధార్ కార్డులో ఉంటే మాత్రమే వాళ్ళని లోపలికి అలవ్ చేస్తున్నారు. కనీసం బహదూర్గూడకు సంబంధించి ఎవరైతే కొందరు హైదరాబాద్ వెళ్ళి పట్టణాలకు వెళ్ళి పనిచేసుకునే వ్యక్తులు సండే ఉంది, రేపు సండే ఉంది అని చెప్పేసి నిన్న శనివారం రోజు చాలా మంది ఊరిలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆధార్ కార్డులో హైదరాబాద్ సంబంధించిన అడ్రస్ ఉంటే లేదు మీరు ఇక్కడ వాసులు కాదు అని వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడం, వాళ్ళ తల్లిదండ్రులను ఆ చెక్ పోస్ట్ వరకు వచ్చి లేదు మా కొడుకే అని ఆధారాలు చూపిస్తే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే తల్లిదండ్రులు వాళ్ళ కొడుకును నా కొడుకే అని చెప్పుకునేటువంటి పరిస్థితులకు పోలీసులు తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా కనీసం జర్నలిస్టులను కూడా లోపలికి అలవ్ చేయటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ లోపలికి వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ కంచెలు GHMC వాళ్ళతో అక్కడ పైపులు బాతి అక్కడ కంచెలు మొత్తం దాదాపు 80% కంచెలు కూడా వేసినట్టు తెలుస్తుంది. కంచెలు ఆపడానికి వచ్చిన రైతులను కూడా ఈడ్చుకెళ్ళి పోలీసు వెహికల్లో పడేసినట్టు తెలుస్తుంది. నిన్న 1500 మంది పోలీసులు వాళ్ళు వేసుకున్న టెంట్ చుట్టూ కూడా మోహరించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీడియాతో కూడా మాట్లాడించకుండా వాళ్ళని ఎక్కడికక్కడ బంధించినట్టు తెలుస్తోంది. RDO కోసం వెయిట్ చేశారు. RDO వచ్చి ఏం చెప్తాడో మాకేం చెప్పబోతుందని చెప్పేసి రైతులంతా నిన్న వెయిట్ చేశారు. RDO వచ్చినా కూడా లేదు మీ భూములు ఇవ్వాల్సిందని చెప్పడంతో ఆగ్రహంగా వ్యక్తం చేసి RDOను అక్కడ నుంచి తరిమిర్రు. RDOను తరుముతారని చెప్పేసి పోలీసులకు కోపం వచ్చి పోలీసులు వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం లేకపోతే వాళ్ళని లాక్కెళ్ళేటువంటి క్రమం చేస్తూ ఉంటే రైతులు ఆగలేక ఇన్ని రోజుల నుంచి ఆవేదనగా ఉన్నారు కాబట్టి కన్నీరెత్తి పర్యంతం అవుతా ఉన్నారు. ఆ భూముల కోసం కనీసం తిండి తినకుండా వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలకు కూడా పస్తులుంటున్నటువంటి క్రమంలో వాళ్ళు పండించినటువంటి ఆకుకూరలు కావచ్చు లేకపోతే పూల తోటలు కావచ్చు ఎక్కడికక్కడ వాళ్ళు ఖరాబ్ అయిపోతున్నా పట్టించుకోకుండా వాళ్ళు మా భూములు మాకు కాపాడండి, మాకు సంబంధించి ఖచ్చితంగా మా భూములు లేకపోతే ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నా ఇంకో దగ్గర ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి ఆవేదన చేసినటువంటి క్రమంలో పోలీసులు అడుగుకుంటా ఉంటే పోలీసుల పైన చేలు కూడా విసిరిరు. ఎందుకంటే వాళ్ళు ఆవేదనతో ఉన్నారు, కారం చల్లిరు, ఆవేదనతో ఉన్నారు. ఇక్కడికక్కడ అది ఎవరని చూడకుండా కూడా వాళ్ళ పైన ఇష్టాంతితో కూడా చీరలు అవి విసిరినట్టుగా కూడా ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. అలాగే జర్నలిస్టులపైకి కుర్చీలు, పలువురు రైతుల మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురై సాయంత్రం సమయంలో పోలీసు అధికారుల కళ్ళలోకి కారం పొడి విసిరారు. అదేవిధంగా జర్నలిస్టులపైకి కుర్చీలు విసిరారు. ఈ క్రమంలో చేవేల DCP యోగేష్ గౌతమ్ పాటు పలువురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు బహదూర్గూడ గ్రామం రణరంగంగా తలపించింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సరే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చెప్తున్నారు, కానీ తాండా రైతులు కావచ్చు లేకపోతే బహదూర్గూడ రైతులు ఏం చెప్తా ఉన్నారు అంటే మేము రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు దేశ అభివృద్ధికి మేము ఆపాలనుకోవట్లేదు, అభివృద్ధిని ఆపేటువంటి అంత మూర్ఖులం మేము కాదు, కానీ మీరైతే మీ భూములు తీసుకుంటారు ఓకే మేము రెడీ సిద్ధంగా ఉన్నాం, కానీ ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్న మరొక దగ్గర భూములు చూపించండి, కానీ ఓన్లీ 500 గజాలు ఇస్తామంటే మేము ఏమి వ్యవసాయం చేసుకుని బతుకుతాం, ఒక్కొక్క ఎకరా 10 కోట్ల వరకు ఇక్కడ పలుకుతా ఉంది, మీరు 500 గజాలు ఇస్తా అంటే మేము ఎలా బతకాలి, మేము ఇక్కడ ఫెసిలిటీస్ లేని రాళ్ళు రప్పల్లో మీరు ఇస్తా ఉంటే లేకపోతే ఏదైతే హబ్బు నిర్వహిస్తా ఉన్నారో ఈ హబ్బు దగ్గర మాకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. రైతుకు ఈ మట్టిలో పని చేయడం తప్ప వేరే పని రాదు. అక్కడ ఈ ఏదైతే మీరు హబ్బు ఉందో అక్కడ ఏమైనా మట్టిలో పనిచేసేటువంటి పనులు ఉంటాయా, మీరు బాత్రూంలో కడిగిస్తారు, ఒక రైతుని తీసుకెళ్లి మట్టిలో పనిచేసే వ్యక్తి బాత్రూంలో కడగలడా, లేకపోతే సెక్యూరిటీగా ఉంచమంటారు, లేకపోతే విజిల్ పట్టుకొని ఊదమంటారు, ప్రయాణికుల కోసం విజిల్ పట్టుకొని ఊదమంటారు, లిఫ్ట్ల దగ్గర లేవమంటారు. ఇవన్నీ మేము చేయగలమా? ఒక రైతు పని వదిలేసుకుని వేరే పని మేము చేయలేము, కూలీలాగా మేము మారలేమంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతారు. మరి చూడాలి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళేమో పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా ఆ పెద్ద ఎత్తున వాళ్ళు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఏం జరగబోతుంది, ప్రభుత్వం వాళ్ళకి వేరే దగ్గర భూమి ఏమైనా ఇవ్వబోతుందా, లేకపోతే వాళ్ళని సైలెంట్గా ఉంచడం కోసం ఇంకేమైనా చేయబోతుందా అని చెప్పేసి మరి చూడాలి.